శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 8వ భాగం ధ్రువుడు శ్రీహరిని స్తుతించుట ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, యామదేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ, మంటలు రొప్పుతూ, భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగగా వారి ఆటలు అతని ముందు సాగలేదు. ఒక మాయావి అయిన రాక్షసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమారా, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలా కారడవికి వచ్చి తపస్సు చేయడం, నన్ను ఏడిపించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్టు ఎప్పుడైనా విన్నావా? ఎందుకు ఈ శ్రమ? అందని పండుకి అర్రు చాచినట్టు నీ పని శ్రమకరమే కాని కనిపించని ఆ విష్ణువుచే వరాలిప్పిస్తుందా? లే, మనం ఇంటికి పోదాంరా. మీ నాన్నను మెప్పించి రాజభోగాలను అనుభవించొచ్చు. ఎందుకు ఈ కీకారణ్యంలో ఈ వయస్సులో ఒంటరితనం, తపస్సు? లేనన్నా, చిన్నతనంలో ఆటపాటలతో, ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయస్సు రాగానే చక్కని చుక్కలాంటి కన్నెను పెళ్లాడి ఆనందంగా జీవించడం, వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం. అలా ప్రవర్తించక ఈ వయస్సులో తపస్సేమిటి నాన్నా? సవితి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మర్చిపోనాన్నా. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం నేను ఆలోచించాను. రా, పట్టాభిషేకం నీకే జరుగుతుంది. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను నన్నా. మరి నన్ను ఇలా ఏడిపించడం ధర్మమా? రా నాన్నా, నా మాట విను. రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా? అయితే నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను అని అన్నది. ఇలా ఆ మాయామాత అన్న మాటలు ఒక్కటైనా కూడా ధ్రువుని చెవికెక్కలేదు. అతని మనస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరుగక అతడు రాతి బొమ్మలాగానే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధాయుధాలు త్రిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం శూన్యం. ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి, లోకేశ్వరా, ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. 5 ఏళ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చేయని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేశాను, కానీ ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభూ అని బెదురుతూ అనగా, శ్రీకాంతుడు చిరునవ్వు మోముతో ఇంద్రుణ్ణి చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసు. మీ స్థానాలేవీ కోరడు. ఆ కోరిక నిన్ను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుణ్ణి పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుణ్ణి సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. చూడు, వరం కోరుకో అని అనగా ధ్రువుడు కన్నులు తెరిచి నీల గాత్రుణ్ణి, లక్ష్మీ కలత్రుణ్ణి చూసి చప్పున లేచి సాష్టాంగంగా నమస్కరించి, లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరిచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరముతో, స్వామీ, నీ దివ్యరూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి ముందు
వాక్శక్తి ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనస్సుతో భాసిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీ రమాకలత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంత రహస్య కళాకలాప యోగి మానసరాజ హంస నమస్తే. శ్రీపతి, ముజ్జగాల భూతగణాలలో గుణాలలో రేయింబవళ్ళ కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వరా, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేదు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్థుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలుగా స్తుతించగా శ్రీకాంతుడు సంతోషించి, నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడు ఈ విధంగా అన్నాడు. శ్రీ విష్ణు పురాణంలోని 8వ భాగం సంపూర్ణం. దేవాధిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.